కనిగిరి పట్టణంలో రేషన్ మాఫియా దౌర్జన్యం కొనసాగుతూనే ఉందని ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఈ నెల రేషన్ పంపిణీ ప్రారంభమై వారం రోజులు కాకముందే కనిగిరి రేషన్ షాప్ నంబర్ 15 నుండి దాదాపు 300 బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా మిల్లులకు తరలించబడుతుండగా తమకు చిక్కిందని ప్రజా సంఘ నాయకులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ బియ్యంలో 136 బస్తాలు పాఠశాలకు కేటాయించినవే కావడం మరింత సిగ్గుచేటు విషయమని వారు పేర్కొన్నారు. పేదలకు పాఠశాల పిల్లలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కూడా డీలర్లు తమ జేబులు నింపుకునేందుకు దోచుకోవడం అసహ్యకరమైన విషయమని ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. ప్రజా సంఘ నాయకులు పిసి కేశవరావు మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మేము లారీని అడ్డుకుని సమాచారం ఇచ్చినప్పటికీ మొదట ఎవరు స్పందించలేదు. ఆపై రెవెన్యూ అధికారులకు మళ్లీ ఫోన్ చేయడంతో చర్యలు ప్రారంభమయ్యాయి. ఇది బాధాకరమని అన్నారు. ఇలాంటి ట్రైనింగ్ అవసరమా అని ఇక్కడ కూర్చున్న రైతులకు అందరికీ అనిపించవచ్చు. ఎందుకంటే మరి సార్ ఎంత బిజీగా ఉన్నారు. మరి అంటే డిపార్ట్మెంట్ లో మీకు దగ్గరగా ఉండి పనిచేసే వాళ్ళు బిజీగా ఉన్నారు, మీరు బిజీగానే ఉంటారు. కానీ మిమ్మల్ని అందరికీ నమస్కారం. మరి ఈరోజు నా పేరు వేదామణి. మరి జిల్లా వనరుల కేంద్రము కర్నూలు నుంచి నేను రావడం జరిగింది. మరి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క దుద్ది గ్రామంలో రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ వారి తరపున మరి ఈ యొక్క ట్రైనింగ్ మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రస్తుతము మరి ఖరీఫ్ సీజను మరి ప్రారంభమైపోయి మరి అన్ని రైతులందరూ కూడా మరి అన్ని పంటలు సాగు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఆ పంటలలో మరి సంభవిస్తున్నటువంటి మరి పరిస్థితుల గురించి వారికి అవగాహన కలిగించడానికి ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు మరి అనాలోచితంగా మరి విచక్షణ రహితంగా చేసేటువంటి మరి ఎరువుల వాడకం కావచ్చు, లేదంటే పురుగు మందుల వాడకం కావచ్చు, దీని ద్వారా వారికి ఖర్చు పెరగడమే కాకుండా మరి ఎక్కువ మరి దిగుబడిలో కూడా తేడాలు కనపడుతున్నాయి. కాబట్టి రైతులకు అందరికీ కూడా మరి ఆ సీజన్ టైంలో మరి ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వడము, వారిని మరి వ్యవసాయ రంగంలో ఒక నైపుణ్యత కలిగిన వ్యక్తులుగా తయారు చేయడానికే మరి ముఖ్య ఉద్దేశంగా మా జిల్లా వనరుల కేంద్రం ఉంటుంది.